ప్రభాకరు, కుమారు, నేను మేమంతా ఫ్రెండ్స్ నడిచి వచ్చేది అందరం. చదివాము, 10th క్లాస్ పాస్ అయ్యాము రైటే. కానీ నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఇంటర్లా అనేది మాకు ఐడియా కూడా లేదు. పాస్ అయ్యాం రైటే. మరి నాకు సోషల్ అంటే ఇష్టం ఉండేది. ఆ గ్రహాలు, ఆ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అనేది కొంచెం ఉండేది. సోషల్ తీసుకుందాం అనుకునేది. ఎంపీసీ తీసుకుందాం అంటే ఏం రాకపోయేది, మ్యాథ్స్ రాకపోయేది. అట్లా అని సోషల్ తీసుకున్నాం. సోషల్ తీసుకుని ఈజీగా ఉంటుంది, పాస్ కావచ్చు అనుకున్నాం. కానీ మాకు గోల్ ఏం లేదు. ఈ ఫలానా గోల్ పెట్టుకొని దానికోసం చదవడం ఇలా చెప్పలేదు సార్ వాళ్ళు. నిజానికి సార్ వాళ్ళు కూడా 10th తర్వాత ఇది తీసుకోండి అని చెప్పలేదు. సార్ వాళ్ళు కూడా చెప్పకుండా కానీ మాకు ఐడియా ఉండకపోయేది. ఏం తీసుకోవాలి, ఏది ఈజీగా ఉంటుంది, ఏది పాస్ అవుతాం, పాస్ అయిన తర్వాత డబ్బులు ఎట్లా వస్తాయి అనేది మాకు ఐడియా ఉండకపోయేది. కానీ ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది ప్రైవేట్ స్కూళ్ళలో టీచింగ్ చెప్తారు. సార్ వాళ్ళు అంటే మేడాలు చెప్తున్నారు. సార్ వాళ్ళది అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వాళ్ళకి చెప్పలేము అంటే, మీరు మాత్రం 10th తర్వాత వాళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వండి. వెళ్ళేటప్పుడు గైడెన్స్ ఇవ్వండి. మంచి ఇది తీసుకోండి, ఇలా వెళ్ళండి అని ఒక గోల్ పెట్టుకోమని చెప్పండి. నేను బిఎడ్ చేశాను సార్. బిఎడ్ చేసిన తర్వాత ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోయాం. దాని తర్వాత ఏదో ప్రైవేట్ జాబ్ చేయాలని సామ్సంగ్ లో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను సార్. అది దాంట్లో కూడా డబ్బులు బాగానే వస్తాయి. ఏదైతే కానీ మనం చేసే పనిలో, ఎందుకంటే బేస్ ఎందుకు అవసరం అంటే మనం చేసే పని ఉంటుందా, ఆ పనికి చదువు అనేది కంపల్సరీ. నువ్వు బర్లను కాసిన ఆ పాలు ఎంత కమ్మాలి, ఎంత డిడిఎస్ చెక్ చేయాలి, అవన్నీ అమ్మాలి కదా, దానికి కూడా చదువు అవసరం. అందువల్ల మేము చదువు అనేది ఏ ఫీల్డ్ కైనా అంత ముఖ్యం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సార్ ధన్యవాదాలు. వెరీ గుడ్ వర్కింగ్.